గణాధిపతే నమః. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు సంక్రాంతి శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు సంక్రాంతి పర్వదినం నుంచి ప్రారంభమై 15వ తారీఖు నుంచి ప్రారంభమై 6 రోజులు అంటే 22వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. అటువంటి ఒక విశేషమైన ఈ బ్రహ్మోత్సవాలకు ఇక్కడి నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కర్ణాటక, మహారాష్ట్ర, సోలాపూర్, ఆ తర్వాత కర్నూలు జిల్లా వాస్తవులు, చిత్తూరు జిల్లా వాస్తవులు ఎక్కువ జనసంఖ్య ఇక్కడ రావడానికి ఉంటుంది. 15వ తారీఖు శ్రీ మకర సంక్రాంతి పర్వదినం పండుగ. మంత రోజు అంటే 15వ తారీఖు రోజు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం, 16వ తారీఖు ప్రభోత్సవం, 17వ తారీఖు రోజు శుక్రవారం రోజు స్వామివారి రథోత్సవం చాలా దివ్యంగా సాయంత్రం 4 గంటలకు జరపబడుతుంది. అయితే ఈ రథోత్సవానికి ఇతర రాష్ట్రాల నుంచే కాక మిగతా దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచో భక్తులు సుమారుగా 2-3 లక్షల మంది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి కావలసిన సదుపాయాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మాన్యశ్రీ గౌరవనీయులైనటువంటి జూబలి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తారీఖు రథోత్సవం అయిన తర్వాత 18వ తారీఖు తెప్పోత్సవం, 19వ తారీఖు గరుడోత్సవం, ఈ విధంగా 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరిపి ఆ తర్వాత శేషవాహన సేవతోటి తీర్థావళితోటి బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. ఇటువంటి యొక్క మహోత్సవమైనటువంటి దానికి సుమారుగా రమారమి 5 లక్షల మంది వరకు రావచ్చని చెప్పి అంచనా. ఈసారి ఇంకా ఎక్కువ వస్తారని చెప్పి సరి అయినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మాండమైన ఏర్పాటు ఈసారి జరగడం జరిగింది. అనుకోనిగా పర్యాటక శాఖ మంత్రి గారు ఈసారి దేవాలయ అభివృద్ధి కోసం, ఆ తర్వాత దేవాలయం చుట్టూ కూడా విపరీతమైన వెలుతురు రావడానికి ఫ్లడ్ లైట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి కొన్ని 1000 లైట్లు ఏర్పాటు చేసి అన్నీ కూడా సొంతంగా తను ఏర్పాటు పర్యవేక్షిస్తూ ఈ జాతర సమూహాన్ని నెరవేర్చడం జరుగుతుంది. ఇటువంటి భక్తులు తమ ఆరాధ్య దైవం శ్రీ సింగవత్నం లక్ష్మీ నరసింహస్వామిని ఇలవేల్పుగా మొక్కుకొని తమ మొక్కుబడులు తీర్చుకుంటూ భక్తుల కోరిన కొంగు బంగారం మాదిరిగా అవుతున్నారు. ఇటువంటి సందర్భంలో రాజా సురభి వెంకట బాల ఆదిశ్య లక్ష్మణరావు గారు వ్యవస్థాపక ధర్మకర్త, వారి ఆధ్వర్యంలో అన్నీ కూడా సక్రమంగా నడుస్తున్నాయి. ఈ 5 రోజులు కూడా బ్రహ్మోత్సవంలో విశేషంగా హోమాలు, యజ్ఞాలు, యాగాదులు, మహనీయులు, మహాత్ములు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. హరే నమః. శ్రీమద్ రమారమణ గోవిందా. నా పేరు ఓరగంటి సంపత్ కుమార్ శర్మ, ప్రధాన అర్చకుని వంశపారంపర్యంతంగా. ఆ తర్వాత ఓరగంటి సతీష్ కుమార్ శర్మ అర్చకుడు. ఇంకోటి దీనికి ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? స్వామి స్వయంభు లింగాకారంలో లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలిసినాడు. స్వామి లింగాకారంలో ఉంటూ త్రిపుండ్రం ఊర్ధ్వకుండాలంటే 3 నామాలు అడ్డనామాలు 2 ధరించి శివకేశవుని అభేదంగా ఉన్నాడు. 8వ శతాబ్దం దేవాలయం, ద్వాపరయుగం నాటి దేవాలయం ఇక్కడిది ఇది. అందుకోసం ఇక్కడ విశేషంగా శ్రీవారి సముద్రంలో దొరికితే ఆ కాలంలో ఈ స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. సింగమ్మ భూపాడు అనే రాజు పరిపాలన కాలంలో ఓరగంటి వంశీకుల చేత ఇది ప్రతిష్ఠ చేయడం జరిగింది.